యా ఇప్పుడు మనం రెడ్డి కింగ్స్ గురించి మాట్లాడుతా ఉన్నాం. మరి రెడ్డి రాజులు ఇక్కడ బాగా గమనించండి. కాకతీయ రాజ్యం ఎప్పుడు ఎండ్ అయిపోయింది? వెన్ కాకతీయ డైనస్టీ అనేటువంటిది ఎప్పుడు అంతరించింది? రాజ్యం ఎప్పుడు అంతరించింది? గుర్తుపెట్టుకోండి, 1323లో చిట్ట చివరి రాజు అయినటువంటి వాడు సెకండ్ ప్రతాపరుద్ర. అవునా? ఎవరు? సెకండ్ ప్రతాపరుద్ర. ఇందరూ గుర్తుపెట్టుకోండి. ఇతన్ని మనకి ఢిల్లీ సల్తనేట్ కింగ్ జాజుద్దీన్ తుగ్లక్ అతని యొక్క కుమారుడు జూనా ఖాన్. జూనాకే ఉల్గు ఖాన్, అతనికి ఇంకొక పేరు ఉల్గు ఖాన్ సప్తాంగహరణ అనే టైటిల్ కూడా వస్తుంది. అలా ఉల్గు ఖాన్ సప్తాంగహరణ అని పిలువబడేటువంటి ఆ జూనా ఖాన్ని పంపిస్తాడు. అప్పుడు జూనా ఖాన్ ఢిల్లీకి తీసుకెళ్తున్నటువంటి సమయంలో, వైల్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఓరుగల్లు టు ఢిల్లీ, సెకండ్ ప్రతాపరుద్ర ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద కింగ్డమ్ అండ్ రాజ్యం నుంచి తప్పించుకోవాలని, అంటే అక్కడ మొత్తం ఢిల్లీ సుల్తానేట్లు ఆక్రమించుకుంటారనమాట. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు ఎంటైర్లీ ఢిల్లీ సుల్తానేట్స్ ఆక్యుపై చేసేస్తారు. ఆ టైంలో ఏమవుతుంది? ఎలాగైనా తప్పించుకోవాలి అనే కాంటెక్స్ట్లో ఆయన నర్మదా నదిలో దూకేస్తాడు. ఇక్కడ నర్మదా నదిలో దూకేయడం జరుగుతుంది. అవునా? మరి అలా నర్మదా నదిలో దూకి తప్పించుకోవాలనుకున్నాడు యాక్చువల్లీ. కానీ ఆయన అదృష్టమా దురాదృష్టమా ఎవడికి కూడా తెలీదు. కానీ ఆయన ఈత వస్తుంది అనుకున్నాడు, లేకపోతే అది చిన్న కాలువ అనుకున్నాడు, తెలియదు. కానీ దూకాడు. ఇక దూకినవాడు పాపం ఏమైందో అటు నుంచి అట్టే వెళ్ళిపోయినాడు. అవునా? అప్పుడే 1323 ఈ టైంలో ఓరుగల్లు, యు ఆల్ నో దాట్ ఓరుగల్లు, దిస్ ఓరుగల్లు region which was constructed by, ఓకేనా? You all know that the Orugallu fort which was constructed by the second సెకండ్ ప్రోల రాజు అయినటువంటి వారు కన్స్ట్రక్షన్ చేస్తారు. అవునా? దాట్ వాజ్ కంప్లీటెడ్ ఆర్ ఎల్స్ ఇక్కడ ఫస్ట్ రుద్రదేవ అయినటువంటి వారేమో ఫస్ట్ రుద్రదేవ. అందరు గుర్తుపెట్టుకోండి. ఈయన ఏం చేస్తాడు అని అంటే, దాన్ని ఇక్కడ ఫౌండేషన్ పిల్లర్ వేసిందేమో సెకండ్ ప్రోల రాజు. ద గ్రేట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందేమో ఫస్ట్ రుద్రదేవ. దట్ వాజ్ కంప్లీటెడ్ బై గణపతి దేవ. దానిని గణపతి దేవ అయినటువంటి వారు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ద సెకండ్ ప్రోల రాజు వాజ్ నాట్ దేర్, యూ జస్ట్ కీప్ ద ఆన్సర్ యాజ్ ఫస్ట్ రుద్రదేవ. ఓరుగల్లు ఫోర్ట్ నిర్మాణం ప్రారంభించిన వారు ఎవరు అని ఆ కాంటెక్స్లో అడిగితే మాత్రమే పెట్టండి. ఫైనల్లీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్, యు ఆల్ నో దాట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఓరుగల్లు, దట్ వాజ్ నేమ్డ్ యాజ్ సుల్తాన్పురము. దానిని సుల్తాన్పురము అని చెప్పేసి పేరు పెట్టేస్తారు. అవునా కదా? ఓకేనా గాయస్? సుల్తాన్పురం అని పేరు పెట్టేసేసరికి దానికి హెడ్ అయినటువంటి వారిని ఎవరు పెడతారంటే, మాలిక్ మక్బుల్ అనే ఒక గ్రేట్ ఆఫీసర్ వాజ్ అపాయింటెడ్. ఓకేనా? మాలిక్ మక్బుల్ అయినటువంటి వారిని ఒక గ్రేట్ ఆఫీసర్గా అపాయింట్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. అలా మాలిక్ మక్బుల్ అయినటువంటి వారిని ఏం చేస్తారు? అక్కడ గవర్నర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎవరుగా? గవర్నర్గా అపాయింట్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. అలా గవర్నర్గా అపాయింట్ చేసినటువంటి మాలిక్ మక్బుల్ని ముసునూరు కాపయ నాయక అయినటువంటి వారు అక్కడ చంపేసి ఆంధ్రదేశాధీశ్వర అనే టైటిల్ పొందుతారని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ అయినటువంటిది చేసేసుకున్నాం. అవునా కదా గాయస్?
యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద మై వర్డ్స్. ఇక తర్వాతకి ఇక 1323లో కాకతీయ కింగ్డమ్ అయినటువంటిది ఎండ్ అయిపోతుంది. కాకతీయ కింగ్డమ్ వాజ్ ఎండెడ్, అవునా, ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత అందరూ గుర్తుపెట్టుకోండి, 1325లో in 1325, very important, the great dynasties like the Padmanayaka dynasty, పద్మనాయక కింగ్డమ్ అయినటువంటిది ఒకటి, అండ్ రెడ్డి నాయక కింగ్డమ్ అయినటువంటిది ఒకటి, అవునా, అండ్ ముసునూరు నాయక కింగ్డమ్, ముసునూరు నాయక రాజ్యం అయినటువంటిది ఆవిర్భవించడం జరుగుతుంది. యు ఆల్ నో దట్, మీ అందరికీ తెలుసు. పద్మనాయక వీళ్ళు వచ్చేసి వెలమాస్ అని కూడా అనడం జరుగుతుంది. ది ఆల్సో నోన్ యాజ్ ద వెలమాస్. వీళ్ళని మనం రాచకొండ, దేవరకొండ వెలమాల అంటారు. వీరు అమనగల్లుని ఫస్ట్ క్యాపిటల్ గాను, సెకండ్ క్యాపిటల్ వచ్చేసి రాచకొండ, దేవరకొండ అనే ప్రాంతాలను పరిపాలిస్తారు. మరి రేకపల్లి క్యాపిటల్గా ముసునూరు నాయకులు పరిపాలించారు. రెడ్డి నాయకులుగానేమో వాళ్ళ యొక్క మొదటి రాజధాని అద్దంకి, రెండవ రాజధాని కొండవీడు. ఆ విధంగా మనకి రెడ్డి రాజ్యం అయినటువంటిది, దట్ వాజ్ రెడ్డి కింగ్డమ్ వాజ్ వన్ ఆఫ్ ది కంటెంపరీ కింగ్డమ్. రెడ్డి కింగ్డమ్ వాజ్ వన్ ఆఫ్ ది కంటెంపరీ కింగ్డమ్. రెడ్డి రాజ్యం అయినటువంటిది ఎవరి యొక్క సమకాలీన రాజ్యం? పద్మనాయకుల యొక్క సమకాలీన రాజ్యం. ఇలా పద్మనాయకులు, రెడ్డి నాయకులు, ముసునూరు నాయకులు, వాళ్ళతో పాటుగా విజయనగర రూలర్స్, బహుమని రూలర్స్, మధురా సుల్తానేట్స్, ఇలా 6 రాజ్యాలైనటువంటి ఆవిర్భవించడం జరుగుతాయి. ఐ థింక్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ డైనస్టీస్. అవునా, ఇగో ఇది ఏపీ మ్యాప్ అనుకోండి, ఓకేనా. They think that this is Karnataka, this is the Kerala, this is the Tamil Nadu region, this is the Andhra region, this is the Telangana region, this is the Maharashtra region. So మీరు ఇది వచ్చేసి ఒడిషా రీజియన్ అనుకోండి, ఒడిషా ప్రాంతం. ఈ ప్రాంతంలోనేమో గజపతులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఇన్ దిస్ రీజియన్ యూ క్యాన్ సీ ద గజపతులు, ఓకేనా. ఇన్ ద ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ ద గుంటూరు, ఈ ప్రాంతాలని పరిపాలించిన వారు ఎవరు అంటే రెడ్డి కింగ్స్, రెడ్డి రాజులైనటువంటి వాళ్ళు. అండ్ ద తెలంగాణ రీజియన్, తెలంగాణ ప్రాంతం ఖమ్మం, ఆంధ్ర కృష్ణా డిస్టిక్, ఆ ప్రాంతాలను పరిపాలించిన వారు ముసునూరు నాయకులు, అవునా. ఇంకా తెలంగాణ ప్రాంతం నల్గొండ, ఊరుగల్లు, ఆ ప్రాంతాలను పరిపాలించినటువంటి వారు ఎవరు అంటే పద్మనాయకాస్, పద్మ నాయకులు అయినటువంటి వారు. అరిగడిమి గైస్. ఇక కర్ణాటక రీజియన్లో సౌత్ కర్ణాటక రీజియన్ విచ్ వాజ్ రూల్డ్ బై, సౌత్ కర్ణాటక అంటే ఇక్కడ హంపి రీజియన్ ఉంటుంది, అందులో విజయనగర రూలర్స్ అయినటువంటి వారు రూల్ చేస్తారు. నార్త్ కర్ణాటక జస్ట్ లైక్ ద బీదర్ అండ్ గుల్బర్గా, ఈ ప్రాంతాలను రూల్ చేసేవారేమో బహుమనీస్ అయినటువంటి వాళ్ళు రూల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తమిళనాడు రీజియన్ ఉంది. ఈ తమిళనాడు ప్రాంతం అయినటువంటి దాన్ని పరిపాలించే వారు ఎవరంటే మధురా నాయకాస్. అర్థమవుతా ఉండదా? మధురా నాయకాస్ అయినటువంటి వాళ్ళు రూల్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందరూ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అర్థమవుతా ఉండదా? చలో ఇప్పుడు ఫోకస్ చేయండి. రెడ్డి కింగ్స్ అయినటువంటి వాళ్ళ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. విల్ డిస్కస్ అబౌట్ ద రెడ్డి కింగ్డమ్. ఓకే, అయితే మీరు చూడండి, నేను చెప్పేదల్లా ఒకటే. కాకతీయ రాజ్యంలో సెకండ్ ప్రతాపరుద్ర ఉన్నాడు, అవునా. సెకండ్ ప్రతాపరుద్ర టైం పీరియడ్లో మనకి 77 నాయంకరాస్, 76 మంది నాయంకరాస్ అయినటువంటి వాళ్ళు ఉండేవారు, అవునా. 77 మంది నాయంకరులు ఉన్నారు. ఆ 77 నాయంకరులు అయినటువంటి వారు 77 మంది నాయంకరులైనటువంటి వాళ్ళు ఉండేవారు. 77
నాయంకరాస్ ఉన్నారు కదా. ఆ 77 మంది నాయకర్లు ఏం చేస్తారు చెప్పండి? వాట్ దే డన్. వాళ్ళలో పద్మనాయకాస్ అయినటువంటి వాళ్ళు అండ్ ద రెడ్డి నాయకాస్ ఉన్నారు కదా. పద్మనాయకాస్ అండ్ ద రెడ్డి నాయకాస్, దీస్ 2 డైనస్టీస్, ఇవి 2 రాజ్యాలైనటువంటివి ఏం చేసేవి అని అంటే వార్స్, ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవి. దీంట్లో ఎవరి యొక్క సుపీరియారిటీ ఉండేదంటే పద్మనాయక యొక్క సుపీరియారిటీ, అంటే వైష్ణవం యొక్క సుపీరియారిటీ అయినటువంటిది ఎక్కువగా ఉండేది. ఆ టైంలో వచ్చినటువంటి వాళ్ళే మనకి ఎవరు అనంటే రెడ్డీస్ అయినటువంటి వాళ్ళకి ప్రయారిటీ బాగా పెరుగుతుంది ఒకటి. రెండవది, యు మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద గ్రేట్ దానర్నవ అని పిలువబడేటువంటి ఒక కింగ్ నేమ్ అయితే వినే ఉంటారు. యు మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద కింగ్ దానర్నవ హూ వాజ్ ఫ్రమ్ వెంగి కింగ్డమ్. ఆయన వెంగి రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి దానర్నవుడైనటువంటి వారు. అర్థమవుతా ఉండదా? దానర్నవుడైనటువంటి వారు. మరి దానర్నవుడు వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏది అని అంటే మాగల్లు ఇన్స్క్రిప్షన్. అవునా? మాగల్లు ఇన్స్క్రిప్షన్. అయితే మీరు బాగా గమనించండి, ద మాగల్లు ఇన్స్క్రిప్షన్ వాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ విచ్ సెడ్ ఫస్ట్ టైం అబౌట్ కాకతీయుల గురించి మొదటిసారిగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అనుకోండి. మీరు వినే ఉంటారు, దానర్నవుడు వేయించిన మాగల్లి శాసనంలో వేరువంగూరు యుద్ధమునందు మొదటి గుండన, ఆల్సో నోన్ యాజ్ కర్త్యాల గుండన, గుండన అని మాత్రమే ఉంటుంది. బయ్యారం ఇన్స్క్రిప్షన్ ప్రకారం థర్డ్ గుండన అని ఉంటుంది. కానీ గుండన అయినటువంటి వారు ఇరుమర్తి గండతో యుద్ధం అయినటువంటిది చేశాడని, ఆ యుద్ధంలో 2 మరణించారని ఆయన చెప్పుకొని వచ్చాడు. మొదటి చాళుక్య భీముని యొక్క కుమారుడు ఇరుమర్తి గండ. నేను దీనికి సంబంధించినటువంటి స్టోరీ కూడా క్లియర్గా చెప్పిన. ఐ హ్యావ్ సెడ్ అబౌట్ ది స్టోరీ రిలేటెడ్ టు మాగల్లు ఇన్స్క్రిప్షన్. మాగల్లు గురించి కూడా స్టోరీ చెప్పిన. ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని మీరు ఫోకస్ చేయండి. క్లియర్గా ఫోకస్ చేస్తే ఏమొచ్చింది, దాంట్లో గుండన ఇన్స్క్రిప్షన్, గుండన తర్వాత ఏరియా తర్వాత బేతియా తర్వాత కర్త్యాల గుండన అని పేర్లైనటువంటివి వచ్చాయి. అవునా కాదా? అరిగడి మీ గైస్. ఇట్లా గుండన, ఏరియా, బేతియా, కర్త్యాల గుండన అనే పేర్లు వచ్చాయి అన్నాను. మరి ఫోకస్ ఆన్ దిస్. దీంట్లో యాక్చువల్గా చెప్పాలంటే గుండన రట్ట అనే పదం కనబడుతుంది. అండ్ ద ఏరియా రట్ట అనే పదమైనటువంటిది కనబడుతుంది. ఏరియా రట్ట అండ్ ద బేతియా రట్ట. ఓకేనా? అరిగడి మీ నాన్న. బేతియా రట్ట అంటే దీంట్లో రట్ట అనే పదం కనబడుతుంది కదా. అలా ఆ రట్ట అనే పదమే తర్వాతకి ద రట్ట వర్డ్, ఐఎమ్ రైటింగ్ హియర్, జస్ట్ సీ ద రట్ట వర్డ్ later converted into రట్టవీడు అనే పదంగా మారింది. దెన్ రట్టకుడి అనే పదంగా మారింది. ఐఎమ్ రిపీటింగ్, రట్టవీడు, రట్టకుడి అనే పదాలుగా మారుతాయి. అరిగడిమి గాయస్, రట్టవీడు, రట్టకుడి అనే పదాలుగా మారుతాయి. ఇవే తర్వాత రెడ్డి అని ఒక నేమ్గా ఎగ్జిస్ట్ అయింది అన్నట్టు మనం చూడొచ్చు. కొంతమంది ప్రకారం, ఎస్పెషల్లీ ద మల్కాపుర ఇన్స్క్రిప్షన్ ప్రకారం, మల్కాపుర ఇన్స్క్రిప్షన్ కానీ ద మొగలుట్ల ఇన్స్క్రిప్షన్ కానీ వీటి ప్రకారం కాకతీయస్ ఆల్సో రెడ్డిస్ అని కూడా కొంతమంది అంటున్నట్టు కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. అకార్డింగ్ టు ద మల్కాపుర ఇన్స్క్రిప్షన్ అండ్ ద మొగలుట్ల ఇన్స్క్రిప్షన్, దెర్ ఇస్ అ కాంట్రవర్సీ విచ్ క్యాన్ బి సీన్ ఆన్ ద కాకతీయాస్. దే ట్రీటెడ్ దెమ్సెల్స్ యాజ్ రెడ్డిస్. తమని తాము వాళ్ళు రెడ్డిలుగా భావించడం జరుగుతుందని కొంచెం కాంట్రవర్సీ కూడా మనకు కనబడుతుంది. అర్థమవుతా ఉంటుందా? సో ప్లీజ్, ఇక్కడ మనకి రెడ్డి అనే పదం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చిందా?
రట్టవీయుడు ఆర్ ద రట్టకుడి అనే పదాలైనటువంటి వాటి నుంచి వచ్చినది. ఓకేనా. కొంతమంది ఏమంటారంటే రాష్ట్రకూటులు అనే పదం నుంచి కూడా వచ్చింది అని కొంతమంది బిలీవ్ చేస్తూ ఉన్నారు. ఫ్యూ హిస్టారియన్స్ ఆర్ బిలీవింగ్ దట్. కొంతమంది హిస్టారియన్స్ కూడా బిలీవ్ చేస్తూ ఉన్నారు ఏంటి అంటే రాష్ట్రకూట అనే పదం నుంచి కూడా వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా వచ్చినటువంటి పదమే రెడ్డి. అంతెందుకు, మనకి కాకతీయుల కాలంలో 12 మంది అయ్యవార్లు ఉన్నారు, అవునా కాదా? డ్యూరింగ్ కాకతీయ టైం పీరియడ్ వి కెన్ సీ 12 అయ్యవార్స్, 12 మంది అయ్యవార్లు. అందులో రెడ్డి కానీ కరణం కానీ, అవునా, బ్రాహ్మణ అదే పురోహిత కానీ, అవునా. హియర్ చాలా మంది, దర్ ఆర్ ద మెనీ ప్లేసెస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది రెడ్డి. రెడ్డి అనే పదాన్ని చాలా ప్లేస్లలో ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. అందులో రెడ్డి కానీ కరణం కానీ అండ్ ద పురోహిత కానీ, వీళ్ళందరూ కూడా దీస్ ఆల్ పర్సనాలిటీస్ వర్క్డ్ లైక్ 12 అయ్యవార్స్. అంటే 12 మంది అయ్యవార్లుగా పరిపాలన గావిస్తారు. దేన్ని పరిపాలించారు? విలేజెస్. అర్థమవుతుందా? గ్రామాలని వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. దేన్ని పరిపాలించారు నాన్న? గాయస్, గ్రామాలను పరిపాలిస్తారు. ఈ విధంగా వీళ్ళ యొక్క గొప్పదనాలను గురించి కొండవీడు కైఫియత్స్ అయినటువంటి తెలియజేస్తాయి. ఆర్ యు రెడీ మీ గాయస్? కొండవీడు కైఫియత్స్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్. కొండవీడు కైఫియత్స్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్, ఓకేనా, ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది రెడ్డి కింగ్స్ గురించి చెప్తాయి. మరి మీకు డౌట్ రావాలి, అసలు కైఫియత్స్ అంటే ఏంటి సార్? అసలు కైఫియత్స్ అనగా ఏమి? అంటే ద మెడివల్ విలేజ్ రికార్డ్స్, అంటే మధ్యయుగ గ్రామాల చరిత్రలు తెలియజేసేదాన్ని ఏమంటారు? మధ్యయుగ గ్రామాల చరిత్రలు తెలియజేసేదాన్ని కైఫియత్తుల కింద తీసుకుంటాం. అర్థమవుతా ఉంటుందా? అయితే ఈ మెడివల్ విలేజ్ రికార్డ్స్ అయినటువంటివి, దీస్ మెడివల్ విలేజ్ రికార్డ్స్ అయినటువంటివి ఉన్నాయి కదా, దాంట్లో కొండవీడు కైఫియత్స్ అయినటువంటి ఏం చెప్తాయి అంటే, కొండవీడు కైఫియత్స్ ఏం చెప్తాయంటే వీళ్ళు దొంతి అనే వంశానికి చెందినవారు అని అంటారనమాట. ఓకేనా. దొంతి, దే బిలాంగ్స్ టు దొంతి డైనస్టీ. వాళ్ళు దేనికి చెందినటువంటి వాళ్ళు? దొంతి అనే ఒక డైనస్టీకి చెందిన వాళ్ళు అని, ఒక వంశానికి చెందినవారని కొండవీడు కైఫియత్స్ చెప్తా ఉన్నాయి. కొండవీడు కైఫియత్స్ అయినటువంటివి చెప్తా ఉన్నాయి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ గురు, అందరూ గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక దోసటి వంశానికి చెందిన వాళ్ళు అని చెప్పి శ్రీనాథ అయినటువంటి వారు, దాంతోపాటు ఎర్రన అయినటువంటి వారు, రెడ్డిస్ అయినటువంటి వాళ్ళు దోసటి వంశానికి చెందిన వాళ్ళని చెప్తారనమాట. ఐఎమ్ రిపీటింగ్ గైస్, దొంతి వంశానికి చెందిన వారని ఎవరు చెప్తారు అంటే కొండవీడు కైఫియత్స్ అయినటువంటివి చెప్తాయి. దోసటి వంశానికి చెందిన వారని ఎవరు చెప్తారు అంటే శ్రీనాథ అండ్ ఎర్రన అయినటువంటి వారు చెప్తారు. ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ వర్డ్స్. దయచేసి ఈ వర్డ్స్ పైన ఫోకస్ చేయండి. దొంతి, దోసటి, ఇవి ఓకే, ఇవి మన ఆంధ్ర ప్రాంతం ఉంది కదా, ఇన్ ద రీజియన్ ఆఫ్ ఆంధ్ర ఎస్పెషల్లీ ఈ దోసటి వంశం ఎక్కడ ఉంటుంది అంటే నెల్లూరు ప్రాంతంలో ఉంటుందండి. ఓకేనే. దోసటి వంశం ఎక్కడ ఉంటుంది? నెల్లూరు ప్రాంతంలో ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా వరి పంటలైనటువంటి పండిస్తూ ఉంటారు. దే యూజువల్లీ కల్టివేట్ ద ప్యాడీ, వరి అయినటువంటి పండిస్తారు. అందు గురించి వీళ్ళకి మరొక పేరు పంట వంశం అని కూడా అంటారు. దే ఆల్సో నోన్ యాజ్
The Panta dynasty. They also known as which dynasty, guys? The Panta dynasty. వాటిని వాళ్ళకి ఇంకో పేరు ఏంటి అని అంటే పంటా డైనస్టీ అని కూడా అనడం జరుగుతుంది. పంటా డైనస్టీ అని కూడా అనడం జరుగుతుంది. దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ గాయస్. అందరూ కూడా దీనిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, నెక్స్ట్ ఓకేనా? ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ ఆల్ వర్డ్స్. దయచేసి ఈ వర్డ్స్ పైన మీరు ఫోకస్ చేయండి. ఇక యాజ్ పర్ ది కైఫియత్స్, మనకి కైఫియత్తులు అని అంటే మెడివల్ విలేజ్ రికార్డ్స్ అని చెప్పేసి అంటాము. మధ్యయుగ గ్రామాల చరిత్రలు అని చెప్పి అంటూ ఉంటాము. ఓకేనా? యా, ఇక్కడ చూద్దాం. అకార్డింగ్ టు ద శ్రీనాథుడు కానీ అండ్ ద గ్రేట్ ఎర్రన గారి ప్రకారం వీళ్ళ యొక్క శ్రీనాథ అండ్ ఎర్రన వీళ్ళ యొక్క బుక్స్ చాలానే ఉన్నాయి. అంటే మహాభారతం కానీ, శ్రీనాథుడు రాసినటువంటి అద్భుతమైన గ్రంథాలు శివరాత్రి మహోత్సవం కానీ, అండ్ శృంగార నైషధం కానీ, ఆరాధ్య చరిత్ర కానీ, అవునా, భీమఖండం, కాశీఖండం, పలనాటి వీర చరిత్ర కానీ, దర్ ఆర్ ద మెనీ బుక్స్, చాలా గ్రంథాలు అయినటువంటివి ఉన్నాయి. దోస్ ఆల్ బుక్స్ చాలా వరకు శ్రీనాథ అండ్ ద గ్రేట్ ఎర్రన ఏమంటారు అంటే రెడ్డి కింగ్స్ ఆర్ బిలాంగ్స్ టు పంటా డైనస్టీ. రెడ్డి కింగ్స్ అయినటువంటి వాళ్ళు పంట వంశానికి చెందిన వాళ్ళు. ఆ పంట వంశము యొక్క మూల పురుషుడు ఆరిజినేటర్ వచ్చేసి కొమటి, ఓకేనా, కొమటి ప్రోళారెడ్డి అయినటువంటి వారు. ఓకేనా, ప్రోళారెడ్డి అని చెప్పి అంటారు. ఇగో మూల పురుషుడు, ఐఎమ్ రిపీటింగ్ గైస్, మూల పురుషుడు వేరు, ఓకేనా, ఆరిజినేటర్ వేరు, అండ్ ద ఫౌండర్ వేరు, అండ్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఫౌండర్ వేరు. ఈ మూడిటికి డిఫరెన్స్ అనేది, స్వతంత్ర రాజ్య స్థాపకుడు వేరు, మూల పురుషుడు వేరు. మూల పురుషుడే ఫౌండర్ అవ్వచ్చు, స్థాపకుడు అవ్వచ్చు. స్థాపకుడే ఇండిపెండెంట్ ఫౌండర్, అంటే స్వతంత్ర రాజ్య స్థాపకుడు కూడా అయి ఉండొచ్చు. ఓకేనా, కానీ ఇండిపెండెంట్ ఫౌండర్ అవ్వాలని రూల్ లేదు, ఆ ఫౌండరే ఆరిజినేటర్ అవ్వాలని కూడా రూల్ లేదు. మూల పురుషుడు ఫౌండర్ అవ్వచ్చు, ఇండిపెండెంట్ ఫౌండర్ కూడా అవ్వచ్చు, కానీ ఇండిపెండెంట్ ఫౌండర్ అవ్వాలని రూల్ లేదు, ఆ ఫౌండరే ఆరిజినేటర్ అవ్వాలని కూడా రూల్ లేదు. జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. కాకతీయ టైం పీరియడ్, కాకతీయులు ఉన్నారు. ఆ కాకతీయాస్ యొక్క ఆరిజినేటర్, మూల పురుషుడైనటువంటి వారు, అరిగడిమి గైస్, ఆరిజినేటర్, మూల పురుషుడైనటువంటి వారు ఎవరు చెప్పండి? మైలాంబ గారి ప్రకారం ఎవరు? వెన్నభూపతి అన్నానా లేదా? మూల పురుషుడు వచ్చేసి వెన్నభూపతి అన్నాను. కానీ మనకి కొన్ని సోర్సెస్ ఏం చెప్తా ఉన్నాయి? గుండనాన్ని కూడా చెప్తా ఉన్నాయి. కానీ మనం ఫౌండర్ కింద ఏం తీసుకున్నాం? ఎవరిని ఫౌండర్గా తీసుకున్నాము? బేతరాజు అయినటువంటి వారిని ఫౌండర్ గాను, ఇండిపెండెంట్ ఫౌండర్ ఆర్ ఇండిపెండెంట్ కాకతీయ ఫస్ట్ రూలర్ గానేమో రుద్రదేవ అయినటువంటి వారిని తీసుకున్నాం. అలాగే ఇక్కడ చూడండి, కొమటి వేమారెడ్డి, ఎవరు? కొమటి వేమారెడ్డి వచ్చేసి ఆరిజినేటర్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతా ఉండదా? కొమటి వేమారెడ్డి అది పంట రాజ్యానికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్తాం. ఓకేనా, కొమటి వేమారెడ్డి, ఓకేనా, కొమటి వేమారెడ్డి అని చెప్పి చెప్తా ఉంటాం. అతన్నే కొమటి ప్రోళారెడ్డి అని కూడా అంటారు. కొమటి ప్రోళారెడ్డి అని కూడా అనడం జరుగుతుంది. కొమటి అనేది అక్కడ మనకి ఒక సర్నేమ్గా, నెల్లూరులో పంట వంశానికి సర్నేమ్గా చూసుకోవచ్చు అనమాట.
ఓకేనా. వీళ్ళ దగ్గర వేమ అన్న అండ్ కొమటి అన్న అండ్ రెడ్డి అనే పదాలు కామన్గా కనబడేటువంటి వర్డ్స్. ఓకే, యా. ఇక్కడ ఫౌండర్ వచ్చేసి అందరూ గుర్తుపెట్టుకోండి, అతని యొక్క కుమారుడే కొమటి ప్రోళారెడ్డి యొక్క కుమారుడే ప్రళయ వేమారెడ్డి. ప్రళయ వేమారెడ్డి అయినటువంటి వారు. ఓకేనా. ఇప్పుడు మీ బుక్స్లో ఉన్నటువంటి నేమ్స్ ఏంటిదో గుర్తొచ్చేస్తానమే. యా, ఐ థింక్ యూ పీపుల్ గాట్ ది కాన్సెప్ట్ ఎంటైర్లీ. మీకు ఫస్ట్ రెడ్డి కింగ్స్ వచ్చేసి 1325 నుంచి 1424 వరకు రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు ఏమో ప్రళయ వేమారెడ్డి 1వ వారు. ప్రళయ వేమారెడ్డి ఫస్ట్ వన్. ఓకేనా. సెకండ్ వన్ అయినటువంటి వారేమో వీరన్న ఓతారెడ్డి. వీరన్న ఓతారెడ్డి, ఆల్సో నోన్ యాజ్ అనవోతారెడ్డి. అనవోతారెడ్డి. థర్డ్ వన్ ఏమో అనవేమారెడ్డి. అనవేమారెడ్డి. నెక్స్ట్ వచ్చేసి అనవేమారెడ్డి తర్వాత కుమారగిరిరెడ్డి. కుమారగిరిరెడ్డి. ఈయన యొక్క భావమరిది అయినటువంటి వారే కాటయ్య వేమారెడ్డి. ఈయన యొక్క భావమరిది ఏమేంటున్నానా, ఏంటి గాయస్, కాటయ్య వేమారెడ్డి. కాటయ్య వేమారెడ్డి తర్వాత వచ్చిన వారే పెదకొమటి వేమారెడ్డి. పెదకొమటి వేమారెడ్డి. పెదకొమటి వేమారెడ్డి తర్వాత వచ్చిన వారే రాచ వేమారెడ్డి. రచ్చ రంబోలా చేసినటువంటి వ్యక్తి మన రాచ వేమారెడ్డి అనొచ్చు. ప్రజాకంటికుడు. ఆయన యొక్క టార్చర్ ఎలా ఉండేది అనేది మనం ఇప్పుడు అన్ని క్లియర్గా చూసుకుందాం. ఓకేనా, డోంట్ వరీ.